అండ్ ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? నేను ఈ మధ్య అనకూడదు కానీ తక్కువ సినిమాలు చూసా. అవ్వటంలా. ఎందుకంటే నేను ఇంతకుముందంటే ఒకరోజు 4 సినిమాలు రిలీజ్ అయితే, అదే రోజు 4 సినిమాలు చూసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు భగవంతుడి దయ వల్ల, జబర్దస్త్ దయ వల్ల సినిమాలు ఎప్పుడో నైట్ షోకి వెళ్ళడం తప్పించి కుదరటంలా. నిజంగా చెప్పాలంటే సినిమాల్లో యాక్ట్ చేస్తూ, సినిమాలు చేస్తూ కూడా సినిమాలు చూడలేకపోతున్నాం. ఏదో ఇంకా మన టీవీల్లో చూసుకోవడమే తప్పించి, లేకపోతే ల్యాప్టాప్లో చూసుకోవడమే కానీ ఈ మధ్యకాలం మొన్న ఒక కవచం సినిమా చూసాం. అండ్ ఈ మధ్యలో ఇప్పుడున్న యూత్ హీరోస్‌లో మీ ఫేవరెట్ హీరో ఎవరండి? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాటర్న్లో బాగుంటారు. ఎవరని ఏమని చెప్పలేం కదా. ఇప్పుడు నాని ఉన్నారు. నానిని తీసుకుంటే ఒక న్యాచురల్గా ఉంటాడు కదా. నాకు అలాగే ప్రభాస్ గారిని తీసుకుంటే ఒకలా ఉంటుంది. అందరూ ఇష్టమైన వాళ్ళు, పలానా వాళ్ళు అని చెప్పడానికి. ఇంకా డ్యాన్స్ గురించి చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారి తర్వాత నాకు అల్లు అర్జున్ గారే బాగా డ్యాన్స్లో వాళ్ళిద్దరిని బాగా ఇష్టపడతాను. సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకొని ఆయన ద్వారా ఇండస్ట్రీకి వచ్చారన్నారు కదా. యాక్టింగ్ నేర్చుకునే ప్రాసెస్‌లో మీతో పాటు ఎవరైనా స్టార్స్ లేకపోతే ఎవరైనా సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? నేను ఒక 40 మంది హీరోలతో వర్క్ చేశాను. సత్యానందం గారి దగ్గర ఫస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత మహేష్ బాబు గారు, వాళ్ళ సిస్టర్ మంజుల గారు, దాని తర్వాత చాలామంది హీరోలు నేర్చుకున్నారు. నేను డిప్లొమా ఇన్ యాక్టింగ్ ఆంధ్ర యూనివర్సిటీ 94, 95 బ్యాచ్. అప్పుడు మాకు థియేటర్ ఆర్ట్స్లో మా గురువు గారు సత్యానందం గారు సీనిక్ డిజైనర్ గారు. అక్కడే ప్రజెంటు అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్లో డీన్గా ఉన్నటువంటి ఆర్వి బాలసుబ్రహ్మణ్యం గారు లెక్చరర్. తర్వాత రామవరపు శరత్ బాబు గారు, డాక్టర్ రామవరపు శరత్ బాబు గారు ఒక లెక్చరర్. అత్తిల కృష్ణారావు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అబ్బూరి గోపాలకృష్ణ గారు, నటరాజు వెంకటేష్ గారు అబ్బాయి కేవీఎండి ప్రసాదరావు, వీళ్ళందరూ ఉన్నప్పుడు నేను డిప్లొమా ఇన్ యాక్టింగ్లో జాయిన్ అయ్యాను. అక్కడ కోర్స్ అయ్యే టైంలో మా గురువుగారు సత్యానంద గారు ఏమంటే, నేను ఈవినింగ్ టైంలో ఫిల్మ్ స్టార్కి కోచింగ్ ఇస్తాను, అలా నా దగ్గరికి రా. అక్కడ 2-3 ఉంటారు. ఒక డప్పు ప్రసాద్ గారని, మూర్తి గారని, అనుకుమార్ రెడ్డి అని, ఆ తర్వాత నేను. ఒక క్లాస్ ఉంటుంది, ఇంప్రవైజేషన్ క్లాస్ ఉంటుంది. ఇంప్రవైజేషన్ క్లాస్లో కొంతమంది హీరోలతో వర్క్ చేసే అవకాశం వచ్చింది. అలా వచ్చిన వాళ్ళల్లో మన ప్రభాస్ గారితో వర్క్ చేశా. తర్వాత వరుణ్ తేజ గారితో వర్క్ చేశా. బ్రహ్మానందం గారి అబ్బాయి, ఎంఎస్ నారాయణ గారి అబ్బాయి, గౌతమ్ రాజు గారి అబ్బాయి, కోదండ రామరెడ్డి గారి అబ్బాయి గౌతమ్ గారు, తర్వాత సాయిరామ్ శంకర్ గారు, శర్వానంద్ గారు, రవిరాజా పినిశెట్టి గారి అబ్బాయి ఆది పినిశెట్టి గారు, ఇలా ఒక 40 మంది హీరోలతో వర్క్ చేసే అవకాశం వచ్చింది. అలా నన్ను ప్రభాస్ గారు చాలా అభిమానించారు. గౌతమ్ బ్రహ్మానందం గారి అబ్బాయి కానీ, ఎంఎస్ నారాయణ గారి అబ్బాయి, ఎంఎస్ విక్రమ్ గారు కానీ, గౌతమ్ రాజు గారి అబ్బాయి కృష్ణరాజు గారు కానీ, కోదండ రామరెడ్డి గారు, వీళ్ళందరూ నేనంటే చాలా. అలాగే నరేష్ గారు, పెద్ద నరేష్ గారి అబ్బాయి నవీన్, ఇలా వాళ్ళందరితో మా గురువు గారి సహకారం వల్ల ఈ పెద్ద పెద్ద హీరోస్ అందరితో వర్క్ చేశాం. చక్రం సినిమాకైతే ఒక 30 రోజులు స్పెషల్ కోచ్ ఇచ్చారు మా గురుగారు. అప్పుడు ప్రభాస్ గారు గాయత్రిల్స్లో ఉండేవారు. అక్కడికి 1 మంత్ వెళ్ళి ఆ బాబుతో పాటు కలిసి వర్క్ చేసినటువంటి అనుభవం ఉంది. అలాగా గురుగారి వల్ల ఇండస్ట్రీకి రావడం జరిగింది. గురుగారి వల్ల ఇంతమంది హీరోలతో వర్క్ చేసిన అవకాశం వచ్చింది. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత ఇంక గురువుగారు కూడా అపార బిజీగా ఉన్నాడు, ఎందుకులే మళ్ళీ ఇబ్బంది పెట్టడం, రావడం వెళ్ళడం. లేకపోతే నేను సాయి ధర్మ తేజ గారితో, కళ్యాణ్ రామ్ గారితో చాలామందితో వర్క్ చేయాల్సింది, అది మ్యాటర్. సో యాక్టింగ్ స్కూల్లో వీళ్ళందరినీ కలుసుకున్నారు. మళ్ళీ సినిమాల్లోకి వచ్చాక ఎప్పుడైనా వీళ్ళని కలిసే నేను ప్రభాస్ గారిని కలిశాను, బిల్లా టైంలో కలిశాను. నన్ను చాలా గౌరవించారు. అక్కడ ఉన్నటువంటి కోడర్ గారిని పిలిచి అపారారు మంచి వేషం ఇవ్వండి అని నన్ను రికమెండ్ చేశాను. ఇప్పటికీ నేను ఎవరితో అయితే వర్క్ చేసిన వాళ్ళందరినీ కలిస్తే నన్ను చాలా మా గురువుగారికి ఎంత గౌరవాన్ని ఇస్తారో అంతే అభిమానం నా మీద చూపిస్తారు. సో మీరు ఆల్రెడీ వర్క్ చేసిన హీరోస్తో ఎవరితో మీకు ఫస్ట్ వర్క్ చేయాలని ఉంది? ప్రభాస్ గారితో. ఎందుకంటే అబ్బాయికి ఇంకా ప్రభాస్ గారు అబ్బాయి అదృష్టమే అదృష్టం. ఎందుకంటే ఈ రోజుకి మళ్ళీ బాహుబలి లాంటి సినిమా కోసం 2 సంవత్సరాలు ఏ సినిమా చేయకుండా ఉన్నాడు. ఈ అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్ గారి గొప్ప పేరు వచ్చింది. వాళ్ళ పెదనాన్నగారికి, వాళ్ళ బ్యానర్కి, ఒక గోపికృష్ణ మూవీస్ అంటే మంచి బ్యానరు, పెదనాన్నగారు మంచి పేరుంది.
అంటే ఇప్పుడున్నటువంటి యంగ్ డైనమిక్ హీరోస్లో ప్రభాస్కి వచ్చినటువంటి గుర్తింపు అద్భుతమైన గుర్తింపు. అది రాజమౌళి గారి ద్వారా అంత గొప్ప వచ్చింది బాహుబలి అనేది. ఆ అబ్బాయి సినిమాలో అందరి హీరోలతో చేయాలని ఉంది, ముఖ్యంగా ప్రభాస్ గారితో చేయాలనే కోరిక అయితే ఉంది నాకు. అవకాశం రావాలి, వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. ఎప్పుడైనా ఇమాజిన్ చేశారా ఇంత పెద్ద పేరు వస్తుందని చెప్పి ట్రైనింగ్ టైంలో ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు? అంటే ప్రభాస్ గారికి ఏంటంటే బ్యాక్ బోన్ వాళ్ళ పెదనాన్నగారు ఉన్నారు. పెదనాన్నగారికి చాలా బిగ్ స్పాన్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు, మామూలు ఫ్యాన్స్ లేదంటే ఒక నందమూరి తారక రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారి తర్వాత అంత పెద్ద హీరోల్లో కృష్ణరాజు గారు ఒకరు. వాళ్ళ సినిమాలు చాలా పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయి. ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మంచి ఒడ్డు పొడుగున్నటువంటి వ్యక్తి కదా ప్రభాస్ అంటే అందరికి ఇష్టమే కదా. అబ్బాయి అదృష్టం మొదటి నుంచి ఫస్ట్ సినిమాయే జయంత్ సి పరాంచి గారు, తర్వాత సురేష్ కృష్ణ గారు, పెద్ద పెద్ద పూరి గారు, అంత గొప్ప డైరెక్టర్తో వచ్చాడు అతను. ఇంకా ముందు ముందు కూడా చాలా గొప్ప బ్రైట్ ఫ్యూచర్ ప్రభాస్ గారికి ఉంటుంది. Hi, this is Isha Reba. నేను మీ గెటప్ శ్రీను. This is Shyamla. This is Yashwant here. Subscribe Mana Stars. Subscribe to Mana Stars. Subscribe to Mana Stars.